తుని నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అమలుకై వచ్చిన చంద్రబాబు నాయుడు గారి పర్యటన నిజంగా చాలా ఆశ్వాసవంతంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అవేమి మాట్లాడకుండా ప్రతిపక్షాన్ని విమర్శించడానికి ఈ అధికారులు పనితీరు గ్రేడ్ని పొగడ్డానికి వచ్చినట్టుగా ఉంది తప్ప ఇది నిజంగా ప్రజలకే ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నవి కూడా అవి వివరించకుండా ఆయన ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగానే ఇవాళ పర్యటన సాగింది. ఈ రోజున పేదవాడు ఇళ్ల స్థలం గురించి చాలా అవస్థలు పడుతూ ఉన్నాడు. భూమి లేదనంటే వందలాది ఎకరం సేకరించి ఉంది. ఆ సేకరించిన భూమి ఎప్పుడు ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారు అన్నది చెప్పకుండా ఆయన ఏదేదో చెప్పుకోవడం డబ్బా కుట్టుకున్నట్టే ఉంది. తర్వాత 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల మహిళలకి నెలకు 18,000 వేస్తానని చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మహిళల ఖాతాలో జమ చేసిన సందర్భం లేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 వేస్తానని చెప్పడం జరిగింది. దాని గురించి నిరుద్యోగులు ఎప్పుడు ఈ పథకం వర్తిస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దాని గురించి కూడా వివరించలేని పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు 4 సిలిండర్లు ఇచ్చారని గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో ఒకే సిలిండర్ ఇవ్వడం జరిగింది. అది కూడా గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈయనే చెప్తున్నాడు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అధికంగా పెరిగిపోయాయి, ఇవన్నీ పొదుపు పాటించాలని ఈ నీరు కబుర్లు చెప్తా ఉన్నాడు. ఈ పొదుపు అన్నదే ఈ పొదుపు అనేది మీ మంత్రుల దగ్గర నుంచి మీ నాయకుల దగ్గర నుంచి పాటించాలి. కానీ మీరేమో దుబారం ఖర్చులు చేసేసేసి ప్రజలకమ్మో పొదుపు చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారు అది మీ విజనరీకి మంచి పద్ధతి కాదు. ఇవాళ ముగ్గురు హైదరాబాద్ నుంచి విజయవాడకు రానాకే విమానాలు వాడుతూ ఉన్నారు. ప్రజలు మాత్రం మీరు పెట్రోల్ ఆదా చేయండి, డీజిల్ ఆదా చేయండి, వంట నూనె వాడకండి, గ్యాస్ను పొదుపు చేయండి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మీ పొదుపు ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నది కూడా మాకు తెలియలేని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ భూ కబ్జాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మీ అధికారులు దాన్ని అరికట్టడం లేదు, కానీ గ్రేడ్ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా రీసర్వే పేరుతో రైతులు నెత్తు నోరు కొట్టుకుని ఇవాళ మా భూమి పోయిందని చెప్పుకుంటా ఉన్నారు. దాని గురించి మీ అధికారులు ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ పని చేయలేదు కానీ వాళ్ళని పొగుడుతూ ఉన్నారు. ఇవాళ నిత్యావసర ధరలు తగ్గించకుండా ఇవాళ తోసిన రేటుకి వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. దాని మీద చర్యలు లేవు. ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు గంజాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. గంజాయి రిపోర్ట్ ఫిర్యాదు చేసినోడు విరోధి అవుతున్నాడు, అమ్మునోడు మాత్రం మిత్రుడు అవుతున్నాడు. మీ డిపార్ట్మెంట్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చిత్తశుద్ధి లేకే ఈ గంజాయి నిర్మూలన అవుతలేదు. దీనికి మీరు గ్రేడ్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. ఏ గవర్నమెంట్ ఆఫీసు కూడా ప్రజల సమస్యల మీద స్పందించే పద్ధతిలో డ్యూటీ నిర్వర్తించలేదు. తర్వాత గ్రీవెన్స్లు పెట్టనియండి, ప్రజా దర్బార్ పెట్టనియండి, ఏదంటే పెట్టనియండి, సమస్య తీసుకెళ్తున్నారు కానీ పరిష్కరించే దిశగా కూడా ఏమీ వెళ్ళట్లేదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా రాష్ట్రంలో పెట్టుకుని మీరు గ్రేడ్లు తర్వాత సూపర్ 6 హామీలు అవి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ అనుభవాన్ని అంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్గా ఉపయోగిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతలేదు. ఇవాళ రైల్వే జోను వైజాగ్ రైల్వే జోను అది ఏమైందండి? ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా ఏమైంది? ఇలాంటివన్నీ మాట్లాడకుండా రాష్ట్ర ప్రయోజనాలకు మాట్లాడకుండా ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నెట్టేసేసి మీరు పొగడతలోనే సరిపడతా ఉన్నారు. ఇవాళ
సంపద సృష్టిస్తానన్నారు. ఎంత సంపద సృష్టించారు ఇప్పుడు వరకు? 4 లక్షల కోట్లు మీరు ఇవాళ అప్పు చేసి ఉన్నారు. దాన్ని దేనికి ఖర్చు పెట్టారు మీరు? సమాధానం చెప్పండి. ఓ పక్కనేమో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో కుదేలైపోయింది, ఒక పక్కనేమో అప్పులు. ఏంటి ఏంటి ఈ పరిపాలన విధానం? మత సామరస్యమే మాట్లాడారు. మత సామరస్యం అనేది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా మత కలహాలు, కులాల కుంపట్లతోనే ఇవాళ పరిపాలన విధానం జరుగుతూ ఉందో తప్ప ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రశాంతత అనేది ఏర్పడతలేదు. ఎందుకని అంటే మీ నాయకులు వెనకాల నుండి రెచ్చగొడుతున్నారు, ప్రజల్ని ఈ మత కలహాలకి వాడుకుంటూ ఉన్నారు. దీని మీద మీరు మాట్లాడుతూ చర్యలు అని చేపడతా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మీ అనుభవాన్ని ఈ బూటకు మాటలతోనే సరిపెట్టారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా మీరు ఆలోచన చేయలేదు. ఈ ఏళ్ళ పర్యటన అంతా కూడా నిజంగా జబర్దస్తి కామెడీ షో చూసినట్టు ఉందా తప్ప ప్రజా ప్రయోజనాలు కాదని ఇవాళ పిఠాపురం నుంచి మేము దీన్ని ఈ పర్యటనని ఈ విధంగా చూస్తూ ఉన్నాం. నా పేరు సాకా రామకృష్ణ, సిపిఐ కాకినాడ కార్యవర్గ సభ్యులు.